ప్రెస్ వారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భాగంగా ఈ యొక్క విజయానికి కేవలం వైఎస్ఆర్ పార్టీకి 11 అసెంబ్లీలు, 4 మాత్రమే ఎంపీలు మిగిల్చి పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ పరంగా 10కి 8 స్థానాలు అసెంబ్లీల పరంగా, 6కు 3 స్థానాలు ఎంపీల పరంగా. ఇది పూర్తి స్థాయిలో ఇంత కూటమికి బలానికి కారణం బీజేపీ ఎన్డీఏ పార్టీనే ప్రధాన కారణం. లేకుంటే ఆ జగన్ రెడ్డి గారు తన లోకల్ బాడీ ఎలక్షన్లో మాదిరి ఎలక్షన్లు జరుపుకోవాలని విశ్వ ప్రయత్నం చేసినాడు. వాలంటీర్ల వ్యవస్థను ఇష్టం వచ్చేట్లు వాడుకొని వాళ్ళతోనే ప్రచారం చేపించి రకరకాల ప్రయోగాలు వాళ్ళతో చేయించాలనుకునేది. ఎప్పుడు ఎన్డీఏ కూటమి ఎంటర్ అయిందో బీజేపీ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవడం వలన వాలంటీర్ల వ్యవస్థ కానీ, కొందరు ఆఫీసర్లను ఐపీఎస్ ఐఏఎస్ను కూడా పక్కన పెట్టడం కానీ, 4వ విడతకు అవకాశం ఇవ్వడం కానీ జరగడమే ఈ యొక్క విజయానికి కారణం. ఈ ప్రవాహం ఇంతటితో ఆగదు. ఆయన మీద ఉండబడిన కేసులు ఎన్నో ఉన్నాయి. మా కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వివేకానంద రెడ్డి కేసులో 8వ ముద్దాయి. అతని మీద కూడా చర్యలు ఫాస్ట్ గా ఉంటాయి. వార్తలు వస్తున్నాయి ఇప్పుడే, ఎన్డీఏలో చేరతామని. అంటే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో దరిద్ర పాలన పోయింది. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు జగన్ రెడ్డి తప్పులు చేసినాడు. నేను బటన్ నొక్కినా అని పోలింగ్ తర్వాత 4 రోజుల తర్వాత కూడా లండన్ కు పోతూ నాకు 151 కంటే ఎమ్మెల్యేలు ఎక్కువ వస్తాయి, 22 ఎంపీల కంటే ఎక్కువ ఎంపీలు వస్తాయన్నాడు. 2 కలిపి 11 + 4 15 కూడా రాలేదు. అంటే ఆయన ఆలోచన కొన్ని ఛానళ్లను మేనేజ్ చేసుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ పాలన వస్తుందని భూగదంపుడు ఉపన్యాసం ఎండైంది. ఈ రాష్ట్రానికి మంచి జరగాల్సిన అవసరం వచ్చింది. కేంద్రం ఇచ్చిన ఇండ్లు కూడా కట్టకుండా తను మాత్రం బోడిగుండు చేసి విసిగొండలో ఇల్లు కట్టాలనుకునేది ఇప్పటికే స్టాప్ అయింది. ఇళ్ల నిర్మాణం జరగాల. గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా తొంగలో దొక్కినాడు. జలజీవన్ మిషన్ తొంగలో దొక్కినాడు. కేంద్రం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డు వాటిని తొంగలో దొక్కినాడు. పోలవరం కట్టలేకపోయినాడు. అమరావతిని భ్రష్టు పెట్టించాడు, అగ్గి పెట్టాడు. దానికి రైల్వే జోన్కు స్థలం ఏమంటే ఇవ్వలేకపోయినాడు. వైజాగ్ లో నేషనల్ హైవేలు కడతాము భూసేకరణ చేయమంటే చేయలేకపోయినాడు. కడప టు బెంగళూరు కానీ, రాయదుర్గం టు తుమ్కూరు కానీ భూసేకరణ చేయమంటే చేయలేని దరిద్రుడు. తన యొక్క ఆదాయం తనే ఇసుక అమ్ముతాడు, తనే సారాయి పచ్చిగా అమ్ముతాడు, ఎర్రచంద్రం అమ్మినాడు, పుష్ప మాదిరి తయారైనాడని సినిమాల మాదిరి పుష్ప అయినాడు. చేయని తప్పు లేదు. తనే గనులు ఆక్రమించుకున్నాడు, రైతులను దెబ్బకొట్టాడు, చేనేతలను దెబ్బకొట్టాడు, ఉద్యోగస్తులను దెబ్బకొట్టాడు, మత్స్య కార్మికులు దెబ్బకొట్టాడు, మత్స్య పరిశ్రమ దెబ్బకొట్టాడు, ఇన్స్టిట్యూషన్లు పెట్టుకున్న వాళ్ళని దెబ్బకొట్టాడు. విద్యాశాఖ నిర్వీర్యం, తెలుగు మీడియం అనేది లేకుండా చేయాలని చూసినాడు. ఇంగ్లీషులతో టైప్ పెట్టుకున్నాడు. బ్రిటిష్ పాలన కంటే దరిద్ర పాలన. కాబట్టి ప్రజలు బాగా గట్టిగా బుద్ధి చెప్పినారు. మొన్న మళ్ళీ ఏదో సుత్తేడేరావు ఏడ్చేదేదో ఏడ్చాలా, మళ్ళీ ఎవరి మీదనో ఏడ్చడం. అసెంబ్లీకి వస్తాడనేదనే పరిస్థితి ఉంది. కాబట్టి అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలు తట్టుకోలేడు అతను. నా మీద వ్యక్తిగతంగా కోడికత్తి కేసు, వివేకానంద రెడ్డి కేసు, మా వియ్యంగుడి కేశవరెడ్డి దాంట్లో నేనేదో తప్పు చేసినట్టు అతనితో ఒక స్టేట్మెంట్, దాని మీద ఒక కేసు, ఒక కిడ్నాప్ కేసు, ఒక ఎస్సీ కేసు, 6 రకాలుగా కేసులతో నన్ను వేధించాడు. అన్ని రుజువైనాయి తప్పని. వాళ్ళు చెయ్యని తప్పే లేదు.
సొంత చెల్లెలను దూరం పెట్టాడు, అమ్మను దూరం పెట్టాడు, రాష్ట్రానికి 13 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు. నేనైతే సింపుల్ గా చెప్పేమాట, బటర్ తను తింటూ అందరికీ బటర్ మిల్క్ దాంట్లో నీళ్లు పోసి, నేను నొక్కినా నువ్వు నొక్కినా అంటే నువ్వు నొక్కినది కూడా చెప్పాలి కదా లోకానికి. అసలు ఈ 11 మంది అంటే తనుగాక 10 మంది 4 ఎంపీలు తనకు వారం రోజుల లోపలనే ఉండే పరిస్థితి లేదు. నిన్న శివప్రకాష్ రెడ్డి అని సునీత మేనమామ గారికి ఒక విషయం ఫోన్ చేసి చెప్పాడు. నాకు కంగ్రాట్ చెప్పడానికి ఫోన్ చేస్తే చెప్పిన, విత్ ఇన్ ఏ 1 వీక్ టైం యువర్ పులివెందల వైఎస్ఆర్ పార్టీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వీక్. అంటే ఒక వారం లోపలనే పులివెందల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ వీక్ అవుతుంది. మాకు బీజేపీ పార్టీకి సరెండర్ చేస్తాడు. దాసోహం గోవింద వచ్చిన దరిద్రుడిని మా వాళ్ళు పక్కన పెడతారు. ఆ నామరూపాలు లేకుండా చేయాలి. ఇటువంటి చెత్త పాలన మన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను 30 ఏళ్లు పాలన చేస్తాను, ప్రపంచమంతా అతని వైపు చూడాలట. అయితే కరెక్ట్ గా చెప్పినాడు. ఎక్కడ లేని విధంగా ప్రపంచమంతా చూసే విధంగా తప్పులు చేశాడు. ప్రపంచం అంతా చూసే విధంగా 11+4 సీట్లు వెళ్ళాయి. అతను చెప్పినది కరెక్టే. నా వైపే చూడాలంటే చూశారు. ఇప్పుడు ఇంత దరిద్రపు ఓటమి. చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, నా జీవితంలో ఇంత దరిద్రంగా పాలన చూడలేదు, ఇంత దరిద్రంగా వైఎస్ఆర్ పార్టీ ఓటమి చూడలేదని. రెండు కరెక్టే. దరిద్ర పాలన, ఘోరమైన ఓటమి.